నాకు అన్యాయం జరిగిందని న్యాయం చేయమని గుంటూరు నగరానికి చెందిన న్యాయవాది ఇస్మాయిల్ను ఆశ్రయిస్తే నన్ను అన్యాయం చేసిన వారితో చేతులు కలిపి నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తూ న్యాయవాది నుండి నన్ను రక్షించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నల్గొండ జిల్లాకు చెందిన బాధితుడు మీర్ మసూద్ అలీ. ఈ సందర్భంగా మీర్ మసూద్ అలీ మీడియాతో మాట్లాడారు. నాకు జునైద్ ఖాన్ వలన అన్యాయం జరిగిందని న్యాయం చేయమని న్యాయవాది ఇస్మాయిల్ ని ఆశ్రయించానని చెప్పారు. సూట్ వేస్తానని చెప్పి నా వద్ద 11 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. నా వద్ద ఉన్న ఒరిజినల్ అగ్రిమెంట్ కాగితాలను తీసుకుని జునైద్ ఖాన్ తో కుమ్మక్కై నీవు నాకు 50 లక్షల రూపాయలు ఇస్తేనే మీకు ఒరిజినల్ కాగితాలు ఇస్తానని బెదిరించాడని చెప్పారు. న్యాయవాది ఇస్మాయిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని నా ఒరిజినల్ అగ్రిమెంట్ కాగితాలు ఇప్పించి నాకు న్యాయం చేయాలని ఎస్పీని కోరటం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ మీర్ మసూద్ అలీ. నేను వచ్చేసి వెమ్లూరుపాడు తిరంగిపురం మండలం వెమ్లూరుపాడులో ఒక 8 ఎకరాల 67 సెంట్ల సైడు ప్లస్ మిషనరీ కంపెనీ డీజే స్విమ్మింగ్ మిల్ నేను తీసుకున్న తర్వాత నేను 2021 4వ నెలలో 1/4 ప్రకారంగా 2,20,00,000 చెల్లించాను. దాని తర్వాత మళ్ళీ ఏఆర్సీఎల్కి వాళ్ళు డబ్బులు తక్కువ పడితే మళ్ళీ 2 కోట్లు అరేంజ్ చేసి మొత్తం టోటల్ వచ్చేసి చేంజ్ క్యాష్ ఆర్టీజీఎస్తో బ్యాంక్ ద్వారా ఇచ్చేసి 5,10,00,000 పే చేశాను. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత నా మీద దౌర్జన్యం చేసి మా వాచ్మెన్ అని పక్కన జరిపేసి వాళ్ళు పొల్యూషన్లో తీసుకొని మళ్ళీ దాంట్లో ఉన్న మిషనరీ గోడామ్స్ అన్నీ వాళ్ళే అమ్ముకొని మళ్ళీ సైడ్ అన్న రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇంకొక ₹1 కోటి ఎక్కువ ఇస్తే చేస్తాను చేయనని చెప్పారు. నేను సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేయి, మన ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం 9,75,00,000 నేను తీసుకున్నాను కదా, నేను 5,10,00,000 చెల్లించాను, మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తాను అని నేను క్లియర్గా చెప్పిన తర్వాత నా దౌర్జన్యం చేసేసి నన్నే బెదిరించేసి వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఎన్ఓసీలు మాకు ఎటువంటి ఎన్ఓసీలు ఇవ్వకుండా ఈ దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, గ్రామ పంచాయతీ ట్యాక్సు ఇవంటి ఎటువంటి ఎన్ఓసీలు లేకుండా మాకు రిజిస్ట్రేషన్ చేసుకో, నువ్వే కట్టుకోవాలి అని చెప్పేసి అలా ఎలా అవుతుంది, మాకు ఒప్పందం ఏంటంటే టోటల్ ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అప్పటిదాకా మేము చేసుకోము అని చెప్పేస్తే ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది, మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మా వాచ్మెన్ నన్ను బయటికి పంపించేసి మమ్మల్ని బెదిరించేసి సైడ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు ఇక్కడికి మీద ఎస్పీ ఆఫీస్కి వచ్చింది, న్యాయం గురించి వచ్చాను. అయితే నేను ఏం చేశానంటే సయ్యద్ ఇస్మాయిల్ ఒక అడ్వకేటు గుంటూరు జిల్లా కోర్టులో ఒక హైకోర్టు లాయర్ అని చెప్పి అప్రూవ్ చేయడం, నాకు సయ్యద్ ఇస్మాయిల్ అతని పేరు. అతను ఏం చేశాడు, నేను ఇలా చేస్తున్నారు, నాకు రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు అని చెప్పేస్తే సరే నేను సూట్ వేస్తా అని చెప్పాడు. సూట్ వేస్తా అంటే దానికి 9,75,00,000 కదా, కోర్టు ఫీజు వచ్చేసి 10 లక్షలు అవుతుంది, ₹1,00,000 మా కోర్టు ఫీజు కింద ఇవ్వండి అని లాయర్ ఫీజుగా ఇవ్వండి అని చెప్పేస్తే నేను 5 లక్షలు ఆర్టీజీఎస్ చేశాను, మిగతాది 6 లక్షలు క్యాష్ రూపంలో అతనికి చెల్లించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ అడిగాడు సూట్ వేస్తానికి, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ కాపీ ఇచ్చిన తర్వాత ఒక దానికి